ఇక డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీలో విలీనం చేసి శంషాబాద్ను జోన్గా చేసినందుకు శంషాబాద్ జేఏసీ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి జై శంషాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన జేఏసీ నాయకులు అంబేద్కర్ చౌరస్తా, జెండా చౌరస్తా, ఎయిర్పోర్ట్ చౌరస్తా, ఆర్బీ నగర్, మధురా నగర్ తదితర బస్తీలలో ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. 12 రోజుల పాటు జేఏసీ చేసిన పోరాటాల్లో పాల్గొని ఆందోళన చేసిన వివిధ పార్టీల నాయకులకు, కుల మత సంఘాలతో పాటు విద్యార్థి కార్మిక సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించి శంషాబాద్ ను జోన్ గా చేసినందుకు జేఏసీ నాయకులు దేవరంపల్లి బుచ్చిరెడ్డి, కొనమల్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు శంషాబాద్ సపరేట్ జోన్గా రావడం జరిగింది. టీవీలో ఈరోజు టీవో రావడం జరిగింది. గత 10 రోజులుగా మేమందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విద్యార్థి జేఏసీ నాయకులు, అన్ని కుల సంఘ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు, మరి అదేవిధంగా ముఖ్యంగా శంషాబాద్ సామాన్య ప్రజలందరూ కూడా మాతోని ఈ నిరసన కార్యక్రమంలో కలిసి రావడం జరిగింది. ప్రత్యక్షంగా ఫస్ట్ శంషాబాద్ ప్రజానికానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక శంషాబాద్ లో పండుగ వాతావరణం నెలకొల్పిన మన ప్రభుత్వాన్ని కానీ ఇక్కడికి దీన్ని జేఏసీలో భాగస్వాములు అందరికీ పేరు పేరున కుల సంఘాలు, వర్తక సంఘాలు, వాటో సంఘాలు, విద్యా సంస్థలు, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ఎవరైతే జేఏసీలకు కలిసి వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ తల వంచి నమస్కరిస్తూ చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడు కలిసి ఉంటే కలవి సుఖం, కలిసి ఉండడమే మనము ఏదైనా సాధించుకోగలుగుతాం. గతం మనం ఏదైతే 2 ఓడగొట్టుకున్నామో ఈ రోజు సాధించడం అంటే మన అందరి ఐక్యత ఉన్నది కాబట్టి మనం ఇవాళ ప్రభుత్వాన్ని, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని